ఉత్తరప్రదేశ్ మథురలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పడవలో ప్రయాణిస్తున్న 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. యమునా నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మథురలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పడవలో ప్రయాణిస్తున్న 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. యమునా నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. यमुना नदी में वृंदावन और ये माठ क्षेत्र है, उसके बीच में केसी घाट और ये बंसीगढ़ है, उसके बीच में एक ये नाव का हादसा हुआ है जिसमें एक नाव डूब गई है और अभी तक इसमें से 22 लोगों को बाहर निकाला गया है और जिनको तत्काल यहाँ एम्बुलेंस और 8 PRB हमारी पहुँची थी, उनके माध्यम से तत्काल हॉस्पिटल भेजा गया है। अभी देखा जा रहा है उसमें से कितने लोग सुरक्षित हैं, कितने लोगों का दुखद मृत्यु हुई है, ये अभी देख रहे हैं। अभी आपको अपडेट करते हैं। अभी मौके पे सभी चीज़ें देखी जा रही हैं, बहुत चीज़ें स्पष्ट नहीं हैं। एक पैंटून पुल है, ये कुछ डिस्टर्ब था, इसलिए पैंटून पुल का कुछ ये मरम्मत का कार्य एजेंसी कर रही थी, उसी को लेकर के संभवतः कुछ हादसा हुआ है। सभी तथ्यों की अभी गहन छानबीन कर रहे हैं। ఉత్తరప్రదేశ్ మథురలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం చోటు తీసుకుంది. ప్రమాద సమయంలో మొత్తం 25 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. వీరంతా మథురలో ఈ ప్రమాదం చోటు తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రమాద సమయంలో మొత్తం 9 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మిగతా వారంతా కూడా నదిలో గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది. వారి కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే పడవ నదిలో ప్రవేశించిన సమయంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఢీకొట్టి పడవ మునిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదానికి పడవ నడిపే వ్యక్తి కారణమా లేదంటే ఇంకేమైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక మథురలో మాత్రం ఘోర ప్రమాదం చోటు తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం పడవ బోల్తా ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజేతగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పోలీసులతో పాటు స్థానికులు సైతం పెద్ద ఎత్తున యమునా నది పరిసర ప్రాంతాల దగ్గర చేరుకున్నారు. దీనిపైన ఇప్పటికే అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని దీనిపైన ఉన్నత స్థాయి విచారణతో పాటు మొదట సహాయక చర్యలని వీలైన త్వరగా చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు గల్లంతైన వారి కోసం సురక్షితంగా గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే యమునా నది నుంచి పడవ ఎటువైపు వెళ్తుందనేది కూడా చూడాల్సింది. ప్రధానంగా దానికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ రావాల్సింది. ప్రస్తుతానికి మాత్రం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని మాత్రం పడవ ఢీకొట్టిందన్నదే ప్రమాదానికి గల ప్రధాన కారణం అనేది కూడా లైవ్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ నది పెద్ద ఎత్తున ప్రవాహం ఉండడం ఒక్కసారిగా ప్రమాదంలో పడవ ఢీకొట్టడంతో పూర్తిగా అక్కడికి చనిపోయినప్పటికీ 9 మంది, మరికొంతమంది అయితే గల్లంతారు. ఫ్లోటింగ్ ఉండడంతో వారంతా కూడా నదిలో కొట్టుకుపోయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. విజయ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.